నల్ల తెర, గుండె మోగుతున్న శబ్దం, ఒక్కసారిగా విస్ఫోటం. చీకటి. అందులోంచి సూపర్ మ్యాన్ వస్తాడు. శరీరంపై నల్ల లైన్లు, కళ్ళలో చీకటి కాంతి, చేతిలో ఒక భారీ నీడ కత్తి. ప్రపంచం ఆశను వదిలేసినప్పుడు మేము దానికి ఆయుధాన్ని ఇచ్చాం. అది రక్షణ కోసం కాదు, తిరిగి సెట్ చేయడానికే. భూమి, బస్తీలు నాశనం, సముద్రాలు ఎండిపోయాయి. ఇక మిగిలినది ఒకే ఒక మెగా నగరం. అక్కడ మానవ యంత్రాలు పాలిస్తున్నాయి. ఇవే నిజమైన రాక్షసులు. వారు ప్రకృతిని చంపారు, మనిషిని డిజిటల్ చేయించారు. కానీ ఇప్పుడు సూపర్ మ్యాన్ తిరిగి వచ్చాడు. మీరు చంపిన ప్రతి జీవంతో నా నీడల సైన్యం పెరిగింది. అతడు కొండపై నిలుస్తాడు. కింద నేల నుంచి వేలాది నీడలు లేచి వస్తాయి. సూపర్ మ్యాన్ ఓ అమ్మాయిని కాపాడుతాడు. ఆమె వెంట పడి వస్తున్న హైబ్రిడ్ సైనికులను ఒక్క చూపులో నాశనం చేస్తాడు. కాని ఆశ్చర్యం, ఆ అమ్మాయికి నీడే లేదు. ఆమె నువ్వు నాకు భయంకరుడు కాదు, నేను నిన్ను కలలలో చూసేదాన్ని. సూపర్ మ్యాన్ ప్రశాంతంగా చూస్తాడు. ఆమె చుట్టూ ఉన్న వెలుగు అతన్ని బాధించుతున్నట్టు ఫీల్. మెగాసిటీలోని రాజు, హైబ్రిడ్ కింగ్, సూపర్ మ్యాన్ ని చూసి నలుగురు మూలశక్తుల రాక్షస దేవతలని యాక్టివేట్ చేస్తాడు. అమ్మాయి చెప్పుతుంది, వాళ్ళు నీ నీడల నుంచే రూపొందిన వాళ్ళు. నువ్వు వారిని ఎదుర్కోలేవు. ముందుకెళ్తాడు. తన నీడ కత్తిని నేలకి దెబ్బతడతాడు. వేలాది నీడలు బయటికొస్తాయి. నీడల సైన్యం వర్సెస్ మూలశక్తి దేవతలు. నీటిపై షాడో రైడర్లు. భూమి చీలిపోవడం, ఎయిర్ బ్లేడ్స్, అగ్ని నదులు, మరియు చివరకు సూపర్ మ్యాన్ శక్తి తగ్గుతుంది. సూపర్ మ్యాన్ కూలిపోతాడు. నీడలు పోవడం మొదలవుతుంది. అమ్మాయి అతని దగ్గరకు వస్తుంది. ఆమె శరీరం వెలుగుతో మెరుస్తుంది. ఆమె నీ దగ్గర లేని చివరి మూలశక్తి నన్నుంటుంది. ఆశ. ఆ వెలుగు అతని శరీరంలోకి వెళ్తుంది. సూపర్ మ్యాన్ అరుస్తాడు. అతని శరీరం నల్ల జ్వాలగా మారుతుంది. సూపర్ మ్యాన్ ఆకాశంలోకి లేచి తన శక్తిని అంతటికీ విడిచిపెడతాడు. మెగా నగరం ధ్వంసం అవుతుంది. ప్రపంచం రీసెట్ అవుతుంది.